ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో వాడు నూతన సృష్టి అని మనం ఇప్పుడే విన్నాం. పాతయి గతిస్తే ఇదిగో తిరిగి క్రొత్త అవుతాయి అని మనము విశ్వసించాం. అంటే పాతయి గతించి పోకపోతే కొత్త వాటిగా మనము మారలేము. పాత వాటిని విడిచిపెడితేనే క్రొత్త వాటిగా మనము మార్చబడతామని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన రాజ్యంలో మనం ఉండాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది ఏంటంటే ఒకటి క్రొత్త జన్మ. హల్లెలూయా. రెండవది మనం చదువుకున్నాం యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను 3:5. యేసు ఎలాగనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో అతడు ప్రవేశింపలేడని మీతో నేను ఖచ్చితంగా చెప్తున్నాను సుమి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇందులో సందేహం ఏమీ లేదు అని చెప్తున్నాడు. నేను రాత్రి ట్రైన్లో వస్తుంటే ఇద్దరు భార్య భర్తలు యవనస్తులు, నాకు తెలిసి 1 సంవత్సరం అయిందో కాలేదు వాళ్ళకి మ్యారేజ్ అయ్యి. ఆడి పేరు అబ్రహాం. నేనట్టన్నానయ్యా నీకేనా తెలుసానంటే, ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కిన తర్వాత ముందు స్టాఫ్లో వాళ్ళ బంధువులు ఉన్నారు. మీరు ఏ పెట్టిలో ఉన్నారు అని చెప్తే మేము ముందు నుంచి పలానా పెట్టిలో ఉన్నామని ఫోన్లో చెప్తుంది. మరి ఎవరున్నారు అక్కడ గేట్ దగ్గర మేము చూసేదానికంటే ఆయన అబ్రహాం వచ్చాడు అక్కడికి అని చెప్పినట్టు వాళ్ళ భర్త పేరు అబ్రహాము అని అనుకున్నాను నేను. నిజమే, అబ్రహామే. ఆ తర్వాత అబ్రహాము స్టేషన్ వచ్చింది. ఆ బైబిల్ చింపేద్దాం వాడికి దాంతో పని పడినటువంటి అబ్రహాంకి స్టేషన్ వచ్చింది. అబ్రహాం పలకరించే వాళ్ళు వచ్చారు, మళ్ళీ వచ్చి లోపలికి వచ్చి కూర్చున్నారు. అయిపోయింది. మళ్ళీ ఫోన్ వచ్చింది. మళ్ళీ ఫోన్ వచ్చి ఏమొచ్చింది, చిలక కొట్టుడు కొడితే అనే పాట వచ్చింది. వీడి పేరు అబ్రహాం ఏంది, చిలక కొట్టుడు పాట నాకు అర్థం కాదు. నాకు ఆశ్చర్యం అయిపోయింది, మైండ్ పోయింది నాకు. అంటే ఈరోజు మారు మనస్సు అనే విషయంలో బాప్తిసం అనేది తీసుకుంటున్నారు, కానీ మారు మనస్సు అనేది పొందలేకపోతున్నారు ఈరోజు చాలా మంది. అందుకే చాలా మంది జీవితాలు మారవు. చూడు, చాలా మంది బ్రతుకులు మారవు. అయితే ఒకడు నీటి మూలంగాను, మరొకటి ఆత్మ మూలముగాను. చూడండి, ఇష్టమైన సీరియల్ వచ్చింది అనుకోండి, ఎమ్మిటి కరెంట్ పోయింది అనుకోండి, కరెంట్ తీసేస్తున్న తిడతారు చాలా మంది. తిడతారా? ఇష్టమైంది వచ్చింది అనుకోండి. ఇంకా కొంతమంది ఇష్టమైన సినిమా వచ్చింది అనుకోండి, లేకపోతే ఇష్టమైన సీరియల్ వచ్చింది అనుకోండి, పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోయినా పర్వాలేదు, కానీ ఇది మాత్రం కళ్ళు ఆర్పుకొని చూస్తాం. ఎప్పుడు చూస్తారయ్యా అదంటే పొయ్యి మీద పాలు పొంగిపోయిన తర్వాతనే దాన్ని చూడటానికి ఇష్టపడతారు. చూడండి ఎంత భయంకరమైన విషయమో. ఒకసారి ఆలోచించండి. దేవుడు ఏమన్నాడు, ఒకడు నీటి మూలంగాను మరొకడు ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు. అంటే రెండో పాయింట్ ఏమిటంటే, దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే బాప్తిసము తీసుకున్న నీవు ఆత్మతో కూడా బాప్తిసం తీసుకోవాలి. ఆత్మలో బాప్తిసం తీసుకోవాలంటే నీ చెడుతనమును విడిచిపెట్టాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి, దేవునితో నడవాలి, దేవుని మరి మాటే నీ నోటను ఉండాలి తప్ప ఏరే ఆలోచన ఏరే మాటలు నీ హృదయంలో ఉండటానికి వీలు లేదు. అందుకే పేరు మాత్రం మారుతుంది, కానీ మన తీరు మాత్రము మారదు. అందుకే పాట ఇంకోటి ముందు మనం పాడుకున్నాం, పేరు మారింది కానీ చెప్పండి, ఒక పల్లవి పాడండి. ఆ మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది. మారాన్నంటూ వేషము వేస్తాము. ఆ వేషముతో లోకాన్నంతో మోసము చేస్తాము. నిజమా కాదా? మారామంటూ వేషం వేస్తారంట. ఆ మాటల్లోనంట మనుషుల్ని ఎంతగానో మోసం చేస్తారు అని తెలియపరుస్తుంది. అయితే దేవుడు ఇక్కడ చెబుతుంది ఏంటంటే, బాప్తిసం తీసుకున్న నీవు, ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తాగడానికి నిర్ణయించుకున్న నువ్వు చేయవలసింది మొట్టమొదటి క్రొత్త జన్మలోకి వెళ్ళాలి. రెండవది దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నీటి మూలంగా బాప్తిసం తీసుకోవడం ఒకటే కాదు సుమి, నువ్వు ఆత్మ మూలముగా కూడా బాప్తిసం తీసుకోవాలి. ఆత్మ మూలంగా బాప్తిసం తీసుకున్నది వాడు వాక్యానికి లోబడతాడు, వాక్యం ప్రకారంగా నడుస్తాడు, టయాన్ని గ్రహిస్తాడు, టైం ప్రకారంగా నడవడానికి ఇష్టపడతాడు.
చిన్నలకైనా పెద్దలకైనా గౌరవిస్తాడు, విధేయత చూపించడానికి ఇష్టపడతాడు. ఈ రోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా అని ఆరాటం తపన వాడి మనసులో వాడి గుండెల్లో పుడుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే వీడు మారు మనసు ఆత్మ మూలముకు కూడా బాప్తిసం తీసుకొని ఉన్నాడు కనుక ఆత్మ సంబంధమైన దేవుడు వీడు హృదయంలో పురికొల్పిస్తుంటాడు కనుక సమయం అయిపోతుంది, వెళ్ళాలి, దేవుని మాటకి నేను లోబడాలి, దేవుని చిత్తాన్ని నేను చేయాలి అనే ఒక ఆశ ఆలోచన ఈ వ్యక్తిలో పుడుతుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యములో నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే నీటి బాప్తిసం ఒకటే కాదు కానీ ఆత్మలో కూడా నువ్వు బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. ఆత్మలో బాప్తిసం తీసుకున్నట్టు వారు నోరుసారి మాట్లాడరు. దేవుని బిడ్డలారా, ఆత్మతో బాప్తిసం తీసుకున్నట్టు వారు తొందరపాటు తనం ఉండదు. దేవుని బిడ్డలారా, ఆత్మలో బాప్తిసం తీసుకున్నట్టు వారు దైవ చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి ఇష్టపడతారు. దేవుని బిడ్డలారా, ఆత్మలో బాప్తిసం తీసుకున్న వారు ఎదుటి వారికి కీడు చేయాలన్న ఆలోచన కానీ అవగాహన కానీ వాళ్ళ మనసులోకి రానియడానికి దేవుడు ఇష్టపడలేడు. దేవుని పెట్టారా, కారణం ఏమిటంటే ఇతడు దైవ రాజ్యములోకి వెళ్ళాలని ఇష్టపడ్డాడు కనుక ఆత్మలో కూడా ఇతడు బాప్తిసం తీసుకున్నాడు కనుక నేను దేవునితో ఉన్నాను కనుక దేవునికి నచ్చని నా హృదయంలో కానీ మనసులో కానీ ఉండటానికి వీలు లేదని ప్రతిసారి అతడు తన మనసుని ఏం చేసుకుంటాడంటే శుభ్రపరుచుకుంటూ ఉంటుంటాడు. హల్లెలూయా. ప్రతిరోజు ఉదయం లేచి మీరు ఇల్లు వాకిలిని ఎలాగ చిమ్మి ఇంట్లో ఉన్న చెత్తను తీసి బయట వేస్తారో అదే చెత్తలో కూర్చొని తింటారా? రాత్రి వండిన గిన్నె కడగకుండా అదే అందులో వండుకుంటారా? నేను పొద్దునే కదా కడుక్కుంది, ఇవాళ మళ్ళీ కడుక్కోవడం మీరు ఒక వారం రోజులు కడుక్కోకుండా ఉందాంలే అని పళ్ళు కడుక్కోకుండా తింటారా? ఒక వారం రోజులు వేసుకున్న బట్టలు 10 రోజుల తర్వాత మళ్ళా వేసుకుంటారా? నో, వేసుకోరు. ఎందుకు? మీకు అది అసహ్యాన్ని కలిగిస్తుంది. అలాగే మీరు కూడా ఆత్మలో కానీ బాప్తిసం తీసుకోకపోతే దేవుని దృష్టికి మీరు అసహ్యులుగా కనబడుతూ ఉంటారు. అందుకేమన్నాడు దేవుడు అక్కడ, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తిసము తీసుకుంటేనే వాడు దేవుని రాజ్యానికి అర్హుడట. హల్లెలూయా. వాడు దేవుని రాజ్యానికి అర్హుడట. నువ్వు దేవుని రాజ్యానికి అర్హురాలుగా ఉండాలి అంటే నీలో ఒకటి శరీర సంబంధమైన బాప్తిసం అయిపోయింది, మరొకటి ఆత్మ సంబంధమైన బాప్తిసం నీ జీవితంలోకి రావాలి. హల్లెలూయా. ఈ వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రతి చిన్నదానికి ప్రతిదానికి తగ్గించుకోవడానికే ఇష్టపడతారు. నేల మట్టుకు తగ్గించుకుంటారు. హల్లెలూయా. ఎవడైతే హెచ్చించుకుంటాడో వాడు చెప్పాలి తగ్గించబడతాడు. ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. హెచ్చించుకోవాలి అనుకున్న వాడి జీవితము తగ్గించబడుతుంది. తగ్గించుకోవాలి నా జీవితం అనుకున్న వాడి జీవితం ఎప్పుడైనా దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. మన జీవితంలో తగ్గించుకునే మనసు మనకు ఉండాలి. హల్లెలూయా. దేవుని రాజ్యానికి నువ్వు నేను పాత్రలుగా కావాలి అంటే నీవు నేను ఏం చేయాలంటే ఆత్మలో కూడా మనం బాప్తిసం తీసుకోవాలి. తీసుకుంటే తొందరపడతాను నీకు నాకు ఉండదు. నోరు జాతి దబుక్కని మాట్లాడడం ఒకవేళ బై మిస్టేక్ లో ఒకవేళ జరిగిన ఏమిటి దాన్ని మనం ఏం చేస్తాము చెప్పండి, ఏం చేస్తాము? సరి చేసుకుంటాం. మనం నన్ను అనాలే, నేను ఇప్పుడు అంటే పెద్ద ఏమో ఆయనకేమో నొప్పి తగ్గింది, నేను పోలేదు అని సమర్థించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఏ ఉపయోగము లేదు. దేవుని పెట్టారా. హల్లెలూయా. యోహాను సువార్త 6:53 కూడా ఏమన్నాడు? యోహాను 6:53. కావున యేసు ఇలాగ చెప్పెను, మీరు మనిషి కుమారుని యొక్క శరీరమును తిని ఆయన రక్తమును మీరు తాగితేనే కానీ, చూడండి, ఆయన రక్తమును ఆయన శరీరమును మీరు తిని తాగితేనే కానీ మీకై మీరు జీవము గలవారు కానేరరు. అది తాగితేనే మీకు జీవం వచ్చేస్తుంది. హల్లెలూయా. సత్యము గుర్తిస్తారు, అసత్యానికి చోటివ్వరు. చిన్న పెద్ద గురువు దైవం అనేది పాటించగలుగుతారు. దైవ చిత్తాన్ని నెరవేర్చే దాని కొరకు ఇష్టపడతారు. తగ్గించుకునే దాని కొరకు ఏగిర పడుతూ ఉంటుంటారు. దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నీలో నిత్య జీవానికి ఉరకెత్తాలి అంటే నీలో పాపానికి చోటు ఉండకూడదు, అసత్యానికి చోటు ఉండకూడదు, ఈ లోకాన్ని ఆశల ప్రకారంగా నడవడానికి వీలు లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది.
కాబట్టి నువ్వు దేవుని రాజ్యంలో స్వతంత్రుడిగా ఉండాలి అంటే ఒకటి నీటి మూలంగా, మరి రెండవది బాప్తిస్మం హృదయపూర్వకంగా నువ్వు అనుసరించే వ్యక్తిగా నువ్వు కనబడాలి. ఒకటి కొత్త జన్మ, రెండవది దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీటి మూలంగాను, రెండవది ఆత్మ మూలంగాను నీవు జీవిస్తేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. అయితే ఏమన్నాడు మళ్ళీ ఆ మాట ఇప్పుడు చదివిన మాట 6:53, యోహాను 6:53. మీరు మనిషి కుమారుని యొక్క శరీరాన్ని తిని, చూడండి, ఆయన రక్తాన్ని మీరు తిని తాగితేనే కానీ మీలో మీరు జీవము మీకు రావాలి అంటే, జీవము మీకు రావాలి అంటే, హుషారు మీకు రావాలంటే, శక్తి మీకు రావాలి అంటే ఆయనలో ఉన్నది మీలోకి రావాలి. హల్లెలూయా. మీలో ఉన్న చెడును పోవాలి అంటే ఆయన మీలోకి రావాలి. జ్వరం వచ్చేసింది అనుకోండి, డాక్టర్ వేసిన ఇండిషన్ నువ్వు చేయించుకోవాలి. ఆయన ఇచ్చిన టాబ్లెట్ ను వేసుకోవాలి. ఎప్పుడైతే డాక్టర్ ఇచ్చినట్టు ఇండిషన్ కానీ టాబ్లెట్ కానీ వేసుకుంటావో నీలో నిన్ను బాధ కలిగించి చేసేది ఏదైతే ఉందో అది పారిపోతుంది. నీకు హుషారుని, ఎనర్జీని, శక్తిని దేవుడు ఇస్తాడు. దేవుని పెట్టాలి. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క శక్తి 10 పాపములను కడిగి వేసింది. హల్లెలూయా. నీలో ఉన్న పాపాన్ని కొట్టివేసింది, నీకు నూతన శక్తినిచ్చింది, నీకు నూతన బలాన్ని ఇచ్చింది, నీకు నూతన ఆనందాన్ని కలిగజేస్తుంది. మూడోది నేను చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 6:56 వచ్చిన ఒకసారి చదవండి. నా శరీరమును తిని నా రక్తమును తాగువాడు నా యందును నేను వాని యందు నిలిచి ఉంటాను. హల్లెలూయా. నేను నీ యందు నిలిచి ఉండాలి అంటే నా టైటిల్ అది. మూడోది, నా యందు మీరు మీ యందు నా మాట నిలిచి ఉండిన వేళ మీకు ఏది ఇష్టమో అది మీరు అడగండి, దాన్ని మీకు చేస్తాను అన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని యందు ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో, దేవుని యందు ఎప్పుడైతే మనం నిలబడి ఉంటామో, దేవుని మాటకి ఎప్పుడైతే విధేయత చూపిస్తూ ఆయన మాటకి ఎక్కడ కూడా డ్యామేజ్ తీసుకురాకుండా మనం నిలబడతామో అప్పుడు దేవుడు మన పక్షంగా ఉండి కార్యం చేయడం మొదలు పెడతాడట. దేవుడు పెట్టారా. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా చెప్పాలి మీరు. నీలో ఉన్నవాడు మీరు చెప్పాలి. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. చెప్పండి సేకండి ఇచ్చి. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. చెప్పండి అమ్మా, సేకండి ఇచ్చి సంతోషం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఆ గొప్పవాడు చెబుతున్న మాట ఈ మాట. అంటే ఈ లోకంలో ఉన్నవాని కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ప్రతి కార్యమును దేవుడు సఫలపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఒట్టి మనిషివి కాదు, నువ్వు దేవుని ధరించుకొని ఉన్న మనిషివి, నువ్వు దేవునితో ఉన్న మనిషివి. దేవుడు నీలో ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. చప్పట్లు పెట్టి దేవుని ఆయన నీలో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు ఎక్కడికైనా. అందుకే ఆయన అన్నాడు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన వేళ మీకు ఏది కావాలి అది చెయ్యాలి. అందుకే మాట అంటున్నాడు. మరొక మాట కింద 6:55 జరుగుతుంది. 6:55 యోహాను సువార్త చూడండి ఏమంటాడు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం అంటున్నాడు అక్కడ. చూడండి, నిజమైన ఆహారం అంట, నిజమైన పానం అంట. అంటే దీంట్లో వేస్ట్ ఎక్కడ లేదు. ఉందా వేస్ట్? ఒకవేళ వేస్ట్ ఉంటే నీలో నాలో ఉంది, మనలో ఉంది వేస్ట్, కానీ దేవునిలో వేస్ట్ లేదు. అయితే ఆయన రక్తంలో శక్తి ఉన్నది, ఆయన శరీరంలో శక్తి ఉంది. ఆ శక్తిని నీకు నాకు ఇస్తున్నాడు. ఎందుకు? ఈ భూమి మీద శక్తివంతురాలుగా నువ్వు మారాలని. చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఆయనలో ఉన్న శక్తిని ఆయన దగ్గరే ఉంచుకోలేదు, కానీ ఆయనలో ఉన్న శక్తిని మనకిస్తున్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద నీవు నేను బలహీనులుగా ఉండడానికి వీల్లేదు. ఈ భూమి మీద నువ్వు నేను శక్తి కలిగినట్టు వ్యక్తులుగా దేవుని సన్నిధానంలో ప్రభావవంతముగా మారేదాని వరకు ఆయన మనలో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అది ఆయనలో ఉన్న ఒక గొప్ప క్యారెక్టర్. కాబట్టి ఆయన మనకిస్తున్నాడు.
ఆయన శరీరాన్ని మనకిస్తున్నాడు, ఆయన రక్తాన్ని మనకిస్తున్నాడు. అయితే ఇందులో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆయన శరీరాన్ని తింటున్నారు, ఆయన రక్తమును తాగుతున్నారు, కానీ ఆయన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియని స్థితిలో, అయోమయమైన పరిస్థితిలో, అంధకారానికి స్వటిస్తూ వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అందుకే ఈరోజు అనేక మంది నిద్రమత్తులు అవడానికి, ఈరోజు అనేక మంది రోగులు అవడానికి, ఈరోజు అనేక మంది చనిపోవడానికి గల కారణం ఏమిటయ్యా అంటే నువ్వు దేవుని యొక్క శక్తిని రుచి చూడక నువ్వు నిద్రమత్తు అయిపోతున్నావు, నువ్వు బలహీనుడు అయిపోతున్నావు, నువ్వు శక్తిహీనుడు అయిపోతున్నావు. దేవుడు నాలో ఉన్నాడు, నేను నీలో ఉండాలి. ఏమైనా హల్లెలూయా. నేను నీలో లేకపోతే నీ వల్ల ఏమి కాదు, నువ్వు చేయలేవు. అందుకే మోషే అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి నాతో పాటు రాకపోతే నేను ఇక్కడి నుంచి కదలను. ఆయన మంచి తీర్మానం తీసుకున్నాడు. నీ జీవితంలో కూడా ఒక తీర్మానం, నీ జీవితంలో ఒక తీర్మానం ఉండాలి. అయ్యా నీవు నాతో రాకపోతే నేను వెళ్ళలేనయ్యా, ఎందుకంటే నా వల్ల కాదు, నేను జయించలేను, నా కుటుంబాన్ని నేను జయించలేను, నా భర్తను నేను జయించలేను, నా పిల్లల్ని నేను జయించలేను, ఈ అప్పును నేను జయించలేను, ఈ అనారోగ్యాన్ని నేను జయించలేను, నా సంసారాన్ని కూడా నేను ఏదలేనయ్యా, నా వల్ల కాదయ్యా. నువ్వు నాలో ఉంటే ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు చెప్తున్నావు కనుక నువ్వు నాలో ఉండయ్యా. హల్లెలూయా. మనలో ఉన్నప్పుడు మనం చేయిస్తామంట. మరొక మాటని 57 వచనం చదువుమా. 57 జీవము కలిగిన తండ్రి నన్ను పంపి ఉన్నాడు కనుక, చూడండి, జీవము కలిగిన దేవుడు నన్ను ఈ లోకానికి పంపించి ఉన్నాడు కనుక నేను తండ్రి మూలంగా ఈ భూమి మీద జీవించినట్లే నన్ను ఎవడైతే తింటాడో, నా రక్తం ఎవడైతే తాగుతాడో, నేను తండ్రి పంపించిన ప్రకారంగా నేను ఎలాగ ఈ భూమి మీద జీవించి ఈ భూమిని జయించానో మీరు కూడా అలాగా జయించబోతున్నారు. మీరు కూడా అలాగా జీవించబోతున్నారు. కారణం ఏంటంటే మీలో నేనున్నాను, నాలో మీరు ఉన్నారు. హల్లెలూయా. అందుకే కదా నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే నా ఆత్మీయ నాకోసారి పాట. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్మని అభిషేకముతో పరిపూర్ణత చెందినా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందినా. కాబట్టి
అందరం కూడా దేవుని సన్నిధానంలో ఆయన వైపు మనం చూసినప్పుడట ఆయన కార్యము ఆయన మనలో మనం ఆయనలో ఉండేటట్టుగా దేవుడు కార్యం చేయబోతున్నాడట. చివరిగా నేను చదివి ముగిస్తున్నా. 58 కూడా చదవండి ఒకసారి. ఈ ఆహారమే ఎక్కడి నుంచి దిగి వచ్చిందట? ఎక్కడి నుంచి వచ్చిందట? అది ఆ గదిలో నుంచి వస్తే మీరు ఎంత పరలోకం నుంచి దిగి వచ్చారు అని అంటారా మీరేమన్నా? హల్లెలూయా. ఆ గదిలో ఉన్నప్పుడు వరకు అది ఈ లోక సంబంధమైన ఆహారమే. అది ఎప్పుడైతే అది దాటుకొని పులిపెట్టి మీదకి వచ్చిందో, ఎప్పుడైతే ఆ పులిపెట్టి మీద ఉన్నదాన్ని ఆయన చేతితో ఆశీర్వదించుతుందో, అప్పుడు అది పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారం. కొట్టండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇది చదవమ్మా మాట. ఇది పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారము. అయితే ఈ ఆహారం తినేవాడు ఎలాగ ఉండాలి అంటున్నాడంటే, చివరిగా ప్రకటన 2:7 చదువుతుంది. ప్రకటన 2:7 ముగిస్తాను. ప్రకటన 2:7 చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెబుతున్న మాట వినును. హల్లెలూయా. ఎవరికి చెవులు ఉంటాయో, చాట్లాగా ఈ చెవులు కాదండి, చాట్లాగా ఉండే ఈ చెవులు కాదు. ఎవరికైతే ఆత్మ సంబంధమైన చెవులు ఉంటాయో, ఎవడైతే గ్రహించే చెవులు ఉంటాయో, ఎవడైతే వినే చెవులు ఉంటాయో, ఎవరైతే లోబడే చెవులు ఉంటాయో, ఎవడైతే సరి చేసుకునే చెవులు ఉంటాయో, ఆ చెవులు గలవాడిని గురించి అంటున్నాడు. ఆత్మలో సంఘము చెబుతున్నట్టు మాట చెవి గలవాడు వింటాడు, విని ఆ ప్రకారంగా ప్రవర్తిస్తాడు అని యేసయ్య ఈ మాట మనకు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? యేసయ్య ఈ మాట మనకు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలాగ తినాలి ఈ ఆహారము? 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక. ఎలాగ తినాలంట? పరీక్షించుకుని చదువు అన్నమాట. ఏదమ్మా? శరీరం పంపించండి. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను వాడు పరీక్షించుకొనవలెను. నేను డ్రెస్ బాగా వేసుకున్నానా లేదా పరీక్షించుకోవలెను. స్వెట్స్ బాగా పెట్టుకున్నానా లేదా 1-2 సార్లు అర్థంలో చూసుకోవలెను. ప్రభు శరీరం రక్తం పంపించండి. దేన్ని పరీక్షించుకోవాలి? తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది ఆ వ్యక్తులు తాగినప్పుడు ప్రభు శరీరమని వివేశింపక తిని తాగేవాడు వాడు మంచి ఆరోగ్యం కలిగినటువంటి వాడుగా ఉండెను అని రాయబడి ఉంది అక్కడ. తనకు శిక్షను వాడు తెచ్చుకోవటానికే, ఆ వ్యక్తి తెచ్చుకోవటానికే తిని తాగుతారు. ఈరోజు చాలా మంది, కొంతమంది మన సంఘాల్లో కాదు, కొంతమంది బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అక్క తింటుంది నేను తినకపోతే అవును అనుకుంటుంది అనుకొని ఆ అక్కను బట్టి తింటది, ఆనను బట్టి తింటది. ఆ తర్వాత మళ్ళీ లేనిపోయినాయి అంటే పాటలు లోపల పోగొట్టుకొని బండి కానీ షెడ్యూల్కి పోయినట్టు కానీ పోతారు హాస్పిటల్. హల్లెలూయా. ఇక్కడ మనం ఒకరికి ఒకరు ఏం చేయాలి? పరీక్ష పరీక్ష పరీక్ష. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నారు. అమ్మ మీకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టారా? ఏ క్లాస్ మీరు? 9th కూడా? 9th 8th క్లాస్ పాస్ అయ్యావా? ఎగ్జామ్ రాసావా? పరీక్ష రాసావా? పాస్ అయితేనే 9th వెళ్ళావా? ఏమైనా? హల్లెలూయా. మనం కూడా ఆత్మలో కూడా పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మలో కానీ మనం పరీక్ష పాస్ అయ్యాము అంటే దేవుని కృప మనతో ఎప్పుడు నిరంతరంగా ఉంటుందంట. పరీక్షించుకోకపోతే రోగి అవుతారంట. పరీక్షించుకోకపోతే అతడు ఏమైపోతాడట? చనిపోతున్నారంట. చాలా మంది ఆత్మీయులుగా చనిపోయి నోటికి ఏమవుతుందో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు, ఎలా మాట్లాడతారో తెలియదు, అమ్మని ఎలాగ పిలవాలో తెలియదు, నాన్న ఎలాగ పిలవాలో తెలియదు, భార్యను ఎలాగ పిలవాలో తెలియదు,
భర్తను ఎలాగ పిలవాలో తెలియదు, పక్కన ఉన్నటువంటి వాడిని ఎలాగ పిలవాలో తెలియదు, అగౌరవమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే వాడు ఆత్మీయంగా చచ్చాడు, ఆత్మీయంగా చచ్చిపోయారు వాళ్ళు. ఇంకా కొంతమంది శారీరకంగా కూడా చచ్చిపోయి కూడా కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనం అలాంటి వాళ్ళం కాకుండా ఉండే దాని కొరకు ఈ 2025 సంవత్సరంలో ఈ జనవరి మొట్టమొదటి వారంలో దేవుని సన్నిధిలో పరీక్షించుకొని మనం ముందుకు వెళితే మనము ఆశీర్వదించబడతాము. హల్లెలూయా. ఈ ఆశీర్వాదపు దేవుని మనం అందరం పొందుకొని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాము గాక. అందరూ మోకరించి మీ బలహీనతను మీరు స్తోత్రం. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని దేవుడు జయప్రదంగా నడిపించిన దేవాలయ దేవుడికి మహిమ కలుగును గాక. చివరిగా మరి అమ్మాయి కావ్య సాక్ష్యం చెప్పాలంటే సాక్ష్యాన్ని కూడా చివరి ప్రార్థన. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆదరణకర్త పరిశుద్ధాత్మ సహవాసం ఈ 2025 సంవత్సరంలో నూతన సంవత్సరం అడుగుపెట్టిన అందరిపైన, మన కుటుంబాలపైన, మనం చేసే ప్రతి పని, మన పరిచయాలన్నింటిపైన 2025 సంవత్సరం అడుగుపెట్టినటువంటి దేవుడి బిడ్డ మనపై ఆయన దివ్యకృపను జీవితకాలం అంతా మనకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పై కూడా మనతో ఉండబోతున్నాడు. దేవుని కార్యం జరగబోతుంది. అక్కడ కూడా ప్రార్థన స్టార్ట్ చేయబోతుంది. ఈ ప్రార్థన సపోర్టు కావాలి. మీ వ్యక్తిగతంగా మీరు రోజు కాన్ఫరెన్స్లు కలుస్తున్నారు కనుక ప్రతిరోజు మీరు ఈ కార్యాన్ని ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా బాధ్యత కలిగిన వారిగా ఈ ప్రార్థన మీరు చేయాలి. బాధ్యత ఎవరిది? మనందరికి బాధ్యత ఉన్నది, అవునా కాదా? బట్ మీరు అందరూ బాధ్యత కలిగి కార్యక్రమం జరిగించాలని ప్రభు పెట్టిన మనం చేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇది ఈ 2 ప్రకటనలు అయిపోయింది. మూడవది, ప్రతి నెల మనకు బల్లారాధన జరుగుతుంది కాబట్టి మీరు దూరం నుంచి వండుకొని తీసుకొని రావడానికి మాకు ఇబ్బంది అవుతుందయ్యా అంటే వారంలో ఒక పిడికిడి బియ్యం తీసుకొచ్చి ఇక్కడ ఒక సంచి పెట్టి చర్చిలో పెట్టండి. పిడికిడి బియ్యం తీసుకొచ్చి చర్చిలో ఇక్కడ పెట్టండి. ఇక్కడ స్థానికంగా ఇక్కడ మనకు అనుకూలంగా అమూల్యం ఉంది, కొద్దిగా దగ్గరలో రాణి ఉంది. అంటే మీకు కొంచెం దూరంగా ఉందని చెప్తున్నా. మనలో కల్మషం ఉండకూడదు. నేను ముందే చెప్తాను మీకు, మనలో కల్మషం ఉండకూడదు. వాళ్ళిద్దరు దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత వండిచ్చే ఏర్పాటు చేద్దాం. లేదు నెలలో ఒక్కసారే కదయ్యా, ఆ కష్టమైన దేవుని కొరకు నేను చేయకపోతే ఏంటి అని మీకు అనిపిస్తే మీరు వండుకొని తీసుకొని ఇక్కడికి రావచ్చు. బల్లం అయిపోయిన తర్వాత తృప్తిగా ప్రేమ విందు చేసుకొని మనం వెళ్దాం. ఓకేనా? ఇది 3వ ప్రకటన. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? చప్పట్లు పట్టండి. అర్థం కాలేదు. అర్థమైతే పట్టండి అయితే. హల్లెలూయా. కాబట్టి ఈ కార్యక్రమం 3 ప్రకటనలు మనం చేయాలి. ఇప్పుడు మనకు ప్రేమ ఉంటుంది, అందరం తిని బయలుదేరదాం. మరి ఈరోజు మరి అంజలి వాళ్ళు తీసుకొని వచ్చారు కాబట్టి విందును మనం ఆరగించి సంతోషంగా వెళ్దాం. నెక్స్ట్ మంత్ మీరు చెప్పారు కదా, మీరు ఒకవేళ దూరం నుంచి ఇబ్బంది అవుతుంది మాకు అని అనిపిస్తే మీరు గుప్పెళ్ళు ఇప్పి ఇక్కడ ఆ కార్యక్రమాన్ని సహకరించండి. లేదు అది ఇబ్బంది ఏం లేదు మాకంటే చేసుకొని వచ్చేదానికి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈరోజు నేను ప్రతి సండే ప్రేయర్ అయిపోయినాక ఏదన్నా ఎంగేజ్ చేయాలంటే ప్రతి సండే, కానీ ఈరోజు మళ్ళా ఉంది కనుక ఈరోజు కూడా నేను ఏం తినలా. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ నేను వెళ్ళిపోవాలంటే మొహమాట మీద కడుపు మాడింది, అవునా కదా? కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని మన కార్యక్రమం మనకిది కాబట్టి దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వాళ్ళని ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. దేవుడు ఆ ఫలం మీకు ఇచ్చును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మీరు అలాగే కూర్చుంటే ఒక 5 నిమిషాలు తర్వాత వెళ్ళి భోజనం చేసుకున్నాం. ఒక చిన్న అయ్యగారికి ఒక చిన్న సన్మానం, ఏదో చిన్న. కాబట్టి మరి మీలో ఎవరైనా ఒకరిద్దరు వచ్చి ఈ చైర్ ఈ పక్కేస్తే అయ్యగారు కూర్చుంటారు, లేకపోతే దీన్ని తీస్తే చైర్ నెట్టి పడదాం కొంచెం ఉంటారు. మగపిల్లలు ఇంకొక మనిషి వస్తే